కొంతమంది ఏదో ఒక పని చేయడానికి పుడుతూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ ఏమో క్రికెట్ ఆడడానికి పుట్టినట్టు, లియోనాల్ మెస్సీ ఏమో ఫుట్బాల్ ఆడడానికి పుట్టినట్టు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు పాటలు రాయడానికి పుట్టినట్టు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడడానికి పుట్టినట్టు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ సైన్స్ ప్రపంచాన్ని మార్చడానికి పుట్టినట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి పుడుతూ ఉంటారు. అలాగే రాబర్ట్ జేమ్స్ ఫిషర్ అనే వ్యక్తి కేవలం చెస్ ఆడడానికే పుట్టాడు ఈ భూమి మీద. చెస్ ఆటలో ఇతను ఒక అద్భుతం. అండ్ అప్పట్లో ఉన్న ప్రతి ఒక్క రికార్డ్ని కూడా ఇతను బ్రేక్ చేసుకుంటూ ఆటలో తన యొక్క టాప్ పొజిషన్ చేరుకుంటూనే ఉన్నాడు. అతను తన ఆటలో పీక్ పొజిషన్లో ఉన్నప్పుడు సోవియట్ చెస్ మిషన్ స్టేట్ స్పాన్సర్డ్ పర్సన్స్ని కూడా ఓడించి ఇంటర్నేషనల్ చెస్ ఛాంపియన్షిప్ని గెలిచాడు. 2.5 దశాబ్దాల పాటు చెస్కి దూరంగా ఉండి కూడా మళ్ళీ చెస్లోకి వచ్చి కూడా ఎన్నో అద్భుతమైన విజయాలను సాధించాడు. ఈ ప్రపంచంలో మేమే స్ట్రాంగెస్ట్ చెస్ ప్లేయర్స్ అని చెప్పుకుంటూ తిరిగే వాళ్ళందరి మీద కూడా ఒకానొక టైంలో డామినేషన్ని చూపించాడు. అండ్ ఇప్పటికీ కూడా అతను చూపించిన డామినేషన్ని ఎవ్వరూ బ్రేక్ చేయలేకపోయారు. అయితే ఫిషర్ కేవలం తన యొక్క గ్రాండ్ మాస్టర్ ఆపోనెంట్స్తో మాత్రమే కాకుండా తన లోపల ఉన్న ఒక ఇన్నర్ డీమోన్తో కూడా ఎప్పుడూ పోరాడాల్సి వచ్చేది. అంటే చెస్లో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. మౌంట్ ఎవరెస్ట్ అంత పీక్ స్టేజ్ చేరుకున్నాడు. కాకపోతే ఎప్పుడూ గొడవలు లేకుండా ఫిషర్ యొక్క జీవితమే ఉండదు. అంత పీక్ స్టేజ్లోకి వెళ్ళా కూడా ఆ గొడవల కారణంగానే తన యొక్క కెరియర్ మొత్తాన్ని కూడా నాశనం చేసేసుకున్నాడు. ఆ గేమ్కి దూరం అయిపోయాడు. అయినా కూడా గేమ్ కోసమే జీవితాన్ని అంకితం ఇచ్చాడు. దానికోసం చట్టాన్ని ధిక్కరించాడు, జైలుకి వెళ్ళాడు. ఒకప్పుడు చాలా అద్భుతమైన ప్లేయర్గా పేరు తెచ్చుకుని తర్వాత ఆ పేరంతా పోగొట్టుకొని చనిపోయాడు. ఈరోజు ఈ వీడియోలో ఆ బాబీ ఫిషర్ గురించే పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో మొదలు పెట్టే ముందు ఒక్క మాట అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. అదేంటి అంటే ఇతను ఈ ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన చెస్ జీనియస్. ఇతనికంటే జీనియస్ చెస్ ప్లేయర్ మళ్ళీ పుట్టలేదు కూడా. బేసిక్గా ఇతనికి ఈ జీనియస్ లెవెల్స్ అన్నీ కూడా జీన్స్ ద్వారా వచ్చి ఉండొచ్చని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఫిషర్ యొక్క పేరెంట్స్ చాలా అంటే చాలా జీనియస్ పీపుల్. ఫిషర్ తల్లైన రెజీనా ఫిషర్ మెడిసిన్లో పిహెచ్డీ చేసింది. అండ్ అంతేకాకుండా ఆమెకి 7 భాషలు ఫ్లూయెంట్గా మాట్లాడటం వచ్చు. అలాగే అతని తండ్రి అయిన హెర్మన్ ఫిషర్ కూడా ఒక బయోఫిజిస్ట్. కాకపోతే అతని గురించి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అయితే తెలియవు. సో దాని కారణంగా అతను ఫేక్ చేశాడని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అయితే చాలామంది ఏమంటారంటే బాబీ అతని యొక్క అసలైన తండ్రికి పుట్టలేదు. ఆమె యొక్క తల్లికి ఒక వ్యక్తితో ఎఫ్ఐఆర్ ఉంది. అతను హంగేరియన్ మ్యాథమెటిషియన్ మరియు ఫిజిసిస్ట్ అయిన ఫాల్ నెమిని. ఇతనితో ఉన్న ఎఫ్ఐఆర్ కారణంగానే బాబీ పుట్టాడని చెబుతూ ఉంటారు. సో అతనికి ఉన్న అద్భుతమైన తెలివితేటలు బాబీకి వచ్చి ఉండొచ్చని అభిప్రాయపడుతూ ఉంటారు. సో ఏది వాస్తవం అనేది ఎగ్జాక్ట్గా ఎవరికి తెలియదు. అది చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో దాన్ని అయితే ఇప్పుడు మాట్లాడుకోవద్దు. అయితే చిన్నప్పటి నుంచి కూడా బాబీ చాలా ఒంటరిగా పెరుగుతూ వచ్చాడు. తను 1943లో పుట్టాడు. అండ్ పుట్టిన తర్వాత కొన్నాళ్ళకి అతని పేరెంట్స్ సెపరేట్ అయిపోయారు. సో అతని యొక్క సిస్టర్ అతని తల్లితో కలిసి ఉండేవారు. అలాగే పెరిగి పెద్దయ్యారు. అయితే రెజీనా చాలా కాంప్లెక్స్ ఉమెన్. అంటే అతని తల్లి పొలిటికల్గా చాలా యాక్టివ్గా ఉండేది. అండ్ అంతేకాకుండా రెగ్యులర్గా FBI వాళ్ళు ఆమె ఇన్వెస్టిగేట్ చేయడానికి వాళ్ళ ఇంటికి వచ్చేవారు. ఎందుకంటే ఆమెకి కమ్యూనిస్ట్ లింక్స్ ఏమన్నా ఉన్నాయన్న ఉద్దేశంతో రెగ్యులర్గా ఆమెను చెక్ చేస్తూ ఉండేవారు. అయితే బాబీ తన తల్లికి దగ్గర అవుదామని ట్రై చేశాడు. కానీ ఎంత ట్రై చేసినప్పటికీ కూడా దగ్గర అవ్వడానికి అవకాశమే దొరికేది కాదు. సో 16 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆమె ఇంకా అతన్ని వదిలేసింది, పట్టించుకోవడం మానేసింది. ఆమె పనుల్లో ఆమె బిజీగా ఉండడం మొదలుపెట్టింది. అండ్ వాళ్ళు ఉన్నదేమో అత్యంత ప్రమాదకరమైన బ్రూక్లిన్ ఏరియాలో. అయితే 16 ఏళ్ల వయసులో తల్లి దూరం చేసింది. కాకపోతే ఈ కథ అంతా కూడా ఎక్కడ మొదలైందంటే చెస్ స్టోరీ 6 ఏళ్ల వయసులో మొదలైంది. ఆ టైంలోనే మొట్టమొదటిసారిగా బాబీ ఈ గేమ్ని చూశాడు. అతని యొక్క సిస్టర్ వీళ్ళిద్దరూ కూడా ఆడుకోవడానికి ఒక చెస్ సెట్ని తీసుకొని వచ్చింది. వాళ్ళిద్దరూ అదే మొదటిసారి ఆ గేమ్ని ఆడటం కాబట్టి వాళ్ళిద్దరూ కూడా ఆ పీసెస్ని ఎలా మూవ్ చేయాలి అని ఆ బాక్స్ మీద ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చదువుకొని ఆ గేమ్ని ఆడటం మొదలుపెట్టారు. అండ్ బాబీకి ఆ గేమ్ చాలా బాగా నచ్చింది. అండ్ ఫైనల్గా ఆ చెస్లో ఇంకా నేర్చుకుంటూ వితిన్ 1 ఇయర్లోనే అతను దాన్ని ఒక రెగ్యులర్ హాబీగా మార్చేసుకున్నాడు. రోజంతా కూడా ఇంకా దాన్ని ఆడుతూనే గడపడం మొదలుపెట్టాడు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే బాబీ యొక్క సిస్టర్కి దాని మీద ఇంట్రెస్ట్ పోయింది. సో ఆమె అతనితో కలిసి ఆడడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎవరూ లేకపోయినప్పటికీ కూడా బాబీ తనొక్కడే ఆడుకోవడం మొదలుపెట్టాడు. ఇటువైపు తనే అటువైపు తనే 2 వైపులా తనే ఆడుకోవడం మొదలుపెట్టాడు. అలా 2 ఏళ్ల పాటు అలా ఆడుకుంటూ వచ్చాడు. కాకపోతే ఆ టైంకి చెస్లో బాబీ చాలా మెళకువలు నేర్చేసుకున్నాడు. అండ్ చాలా అద్భుతంగా ఆడటం మొదలుపెట్టాడు. చెస్ విషయంలో తన కొడుకున్న ప్యాషన్ని అతని తల్లి గమనించింది. సో తన కోసం ఏదో ఒకటి చేయాలని ఆమె నిర్ణయించుకుంది. సో అందుకని పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. ఏమనంటే తన కొడుకు ఆడుకోవడానికి ఒక అపోనెంట్ కావాలి. అండ్ అంతేకాకుండా వీలైతే స్నేహం కూడా చేయాల్సి ఉంటుంది తనతో అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. కాకపోతే ఆమెకు ఒక బెటర్ ఇన్విటేషన్ వచ్చింది. అదేంటంటే అక్కడ ఒక లోకల్ చెస్ ఛాంపియన్షిప్ జరుగుతోంది. ఆ టైంలో మ్యాక్స్ పావే అనే ఒక స్ట్రాంగెస్ట్ ప్లేయర్తో కలిసి ఆడే అవకాశాన్ని ఆ అబ్బాయికి కల్పించారు.
అంటే బాబీ ఇతను ఒక్కడితోనే కాదు, చాలా మందితో కంటిన్యూస్గా ఆడుతూ ఉంటాడు. అండ్ ఆ గ్రూపులో ఇతను కూడా ఒకడు. అయితే మనమందరం కూడా ఏమని ఎక్స్పెక్ట్ చేస్తాం, మేబీ ఈ వయసులోనే అతను ఆ చెస్ మాస్టర్ని ఓడించేసి ఉంటాడు, చాలా గొప్పగానే విజయాన్ని సాధించి ఉంటాడని అనుకుని ఉంటాం. కానీ అదైతే కరెక్ట్ కాదు. ఆ మ్యాచ్లో అతను ఓడిపోయాడు. బాబీ కేవలం 15 నిమిషాల్లోనే తన యొక్క ఆటలో ఓడిపోయాడు. కాకపోతే ఆ ఆటలో చాలా వరకు బెటర్మెంట్ని అయితే చూపించాడు. ఎందుకంటే తన యొక్క వయసు కేవలం 7 ఏళ్ళు మాత్రమే. అక్కడ ఇంకా తనకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా తినంత గొప్పగా ఏమీ ఆడలేదు. సో ఈ విషయాన్ని అక్కడ చాలామంది గమనించి అతన్ని అప్రిషియేట్ చేశారు. అండ్ బ్రూక్లిన్ చెస్ క్లబ్ యొక్క ప్రెసిడెంట్ కూడా ఈ విషయాన్ని గమనించి అతన్ని అప్రిషియేట్ చేసి తనతో పాటుగా తన యొక్క ఆఫీస్కి తీసుకొని వెళ్ళి తనకి ట్యూషన్ చెబుతాను చెస్ విషయంలో అన్నాడు. అండ్ అలాగే బాబీని తన యొక్క క్లబ్లో ఇంట్రడ్యూస్ కూడా చేశాడు. సో అప్పటి నుంచి గేమ్ విషయంలో మరింత ఎక్కువగా మెళకువలు నేర్చుకోవడం మొదలుపెట్టాడు. అండ్ స్కిల్ఫుల్ కోచెస్ తన చుట్టూ ఉండడం వలన తన ఆటను ఇంకా ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఆ క్లబ్లో ఉన్న స్ట్రాంగ్ ప్లేయర్స్ అందరినీ కూడా ఓడిస్తూ మెల్లిమెల్లిగా తన యొక్క గేమ్ని ఇంప్రూవ్ చేసుకోవడం మొదలుపెట్టాడు. ఫైనల్గా తన యొక్క మొట్టమొదటి టోర్నమెంట్ని 9 ఏళ్ల వయసులో గెలిచాడు. అండ్ ఆ టైంలో అతను చాలామంది ప్లేయర్స్ని ఓడించాడు. అండ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అయితే ఎన్నో దశాబ్దాలుగా సీనియారిటీని కలిగి ఉన్నవాళ్లే. ఆ తర్వాత ఆటలో ఇంకా ముందుకెళ్ళాడు. సమ్మర్ 1956లో బాబీ యొక్క వయసు కేవలం 13 ఏళ్ళు మాత్రమే ఉన్నప్పుడే అతను ఒక పెద్ద విక్టరీని సాధించాడు. అండ్ యంగెస్ట్ యుఎస్ జూనియర్ చెస్ ఛాంపియన్గా అతను రికార్డు సృష్టించాడు. ఇది చాలా అద్భుతమైన అచీవ్మెంట్. చాలామంది ఏమనుకున్నారంటే చాలా గొప్ప విజయాన్ని సాధించేశాడు అనుకున్నారు. కానీ ఫిషర్కి మాత్రమే తెలుసు తన యొక్క విజయాల పరంపర అప్పటి నుంచి మొదలవుతోంది, అది ముగింపు కాదని. అండ్ ఆ తర్వాత అతనికి ఎలైట్ లెవెల్ ఛాంపియన్షిప్లో ఆడడానికి ఒక ఇన్విటేషన్ వచ్చింది. అందులో 12 మంది స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ ఆడతారు యుఎస్ తరపున. వాళ్ళందరిలోకెల్లా బాబీయే చాలా చిన్నవాడు. అండ్ అంతేకాకుండా ఎక్స్పీరియన్స్ కూడా చాలా తక్కువ. మిగతా ఆపోనెంట్స్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో దాని కారణంగానే బాబీ ఆ ఆటలో కేవలం 8th ప్లేస్లో మాత్రమే ముగించాడు, మొత్తంగా 12 మంది ఆడితే. కాకపోతే అతను ఉత్తి చేతులతో అయితే తిరిగి రాలేదు. అతని యొక్క బ్రిలియన్సీని చాలామంది మెచ్చుకొని అతనికి ఒక ప్రైజ్ మనీ కూడా ఇచ్చారు. ఎందుకంటే అతను ఇంటర్నేషనల్ చెస్ మాస్టర్ అయిన డొనాల్డ్ బిర్నే మీద విజయం సాధించాడు. అండ్ ఆ విజయం కూడా మామూలు విజయం కాదు. ఇప్పటికీ కూడా ఆ ఆటని ద గేమ్ ఆఫ్ ది సెంచరీ అని పిలుస్తూ ఉంటారు చాలామంది. ఎందుకో తెలుసా, ఆ ఆటలో చాలా అటాకింగ్ గేమ్ ఆడాడు బాబీ. అది కూడా 13 ఏళ్ల వయసులోనే బ్లాక్ పావులతో ఆడాడు. తన యొక్క క్వీన్ని సాక్రిఫైస్ చేసి మరి వైట్ రాజుని చెక్మేట్ చేసి మ్యాచ్ గెలిచాడు. 60 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ అటువంటి ఒక అద్భుతమైన మ్యాచ్ చెస్ యొక్క చరిత్రలో జరగలేదని చాలామంది చెబుతూ ఉంటారు. ఇప్పటికీ చాలామంది ఆ గేమ్ని అడ్మైర్ చేస్తూ ఉంటారు. సో అంత ఫాస్ట్గా ఎలా ఆడగలిగాడు, అంత ఫాస్ట్గా ఎలా ట్రిక్స్ నేర్చుకోగలిగాడు అనేది ఎవరికీ అర్థం కాదు, కేవలం అతనికి తప్ప. సో రోజు రోజుకి ఇంకా స్ట్రాంగ్ ప్లేయర్గా మారిపోతున్నాడు. అండ్ చాలా స్పెషల్ ప్లేయర్గా కూడా మారిపోతున్నాడు. సో తనకంటే ఎంతో ఓల్డ్ పీపుల్ మీద కూడా పోటీ చేసి, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ మీద కూడా పోటీ చేసి గెలుస్తూ వస్తున్నాడు. సో అతని యొక్క విన్నింగ్ చాలా మందికి ఇన్స్పిరేషన్గా కూడా మారింది. అదే సంవత్సరం అతను యుఎస్ చెస్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేసి దాంట్లో గెలిచి యంగెస్ట్ యుఎస్ చెస్ ఛాంపియన్గా నిలిచాడు కేవలం 14 ఏళ్ల వయసులోనే. అండ్ ఆ రికార్డ్ని ఇప్పటికీ కూడా ఎవరు బీట్ చేయలేదు. ఆ రికార్డ్ ఇప్పటికీ కూడా అలాగే ఉంది. అండ్ ఆ తర్వాత కంటిన్యూస్గా 7 యుఎస్ ఛాంపియన్షిప్స్ గెలిచాడు నెక్స్ట్ 10 ఏళ్లలో. సో ఆ 7 గెలవడంతో అతనికి చాలా మంచి పేరు వచ్చింది. అండ్ ప్రతి ఒక్క మ్యాచ్ కూడా చాలా ఫాస్ట్గా గెలిచేవాడు, చాలా ట్రిక్స్తో గెలిచేవాడు. దాని కారణంగా గ్రాండ్ మాస్టర్ అన్న ఒక టైటిల్ అతనికి కేవలం 15 ఏళ్ల వయసులోనే వచ్చేసింది. సో గ్రాండ్ మాస్టర్ టైటిల్ని తెచ్చుకున్న యంగెస్ట్ పర్సన్గా కూడా చరిత్ర సృష్టించాడు. ఈ అద్భుతమైన విజయాన్ని సాధించాలి అంటే అతనికి ఎంత డెడికేషన్ ఉండాలి, అతని ఆట ఎంత అద్భుతంగా ఉండాలి, ఎప్పటికప్పుడు ఆ ఆటలో ఎన్ని ట్రిక్స్ నేర్చుకుంటూ ఉండాలి, కంటిన్యూస్గా దాని మీదే ఫోకస్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ చేస్తూ చెస్లో టాప్ అయ్యాడు. అండ్ ఈ గ్యాప్లో అతను రష్యన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకున్నాడు. ఎందుకంటే సోవియట్ చెస్ బుక్స్ అన్నింటినీ కూడా చదవడం కోసం, అలాగే సోవియట్ చెస్ మ్యాగజైన్స్ని చదవడం కోసం. యాక్చువల్గా అప్పటికి కూడా అతను ఒక స్కూల్ బాయ్ మాత్రమే, కానీ అతని యొక్క ఐడియాలజీ, అతని యొక్క థాట్ ప్రాసెస్, ఇంటెలిజెన్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉండేవి. కేవలం చెస్ మాత్రమే కాకుండా నాన్ చెస్ ఎడ్యుకేషన్ విషయంలో కూడా అతను చాలా టాప్గా ఉండేవాడు. కానీ తనకి 16 ఏళ్ల వయసు వచ్చేసరికి స్కూల్ నుంచి కంప్లీట్గా బయటకు వచ్చేసాడు. ఎందుకంటే కంప్లీట్గా చెస్ మీదే ఫోకస్ పెట్టాలన్న ఉద్దేశంతో అలా చేశాడు. అయితే ఆ తర్వాత చెస్లో ఇంకా మాస్టర్గా మారిపోయాడు. అండ్ ఆ టైంలో తన గురించి తన టీచర్స్ చాలామంది మాట్లాడుతూ ఏమని చెప్పేవారంటే తను చాలా తెలివైన వాడని చెప్పేవారు. తన యొక్క టీచర్ అయిన బార్బరా స్టెరిసాండ్ అనే ఒక మహిళ, అలాగే నీల్ డైమండ్ అనే ఒక పర్సన్, వీళ్ళిద్దరూ కూడా ఏమని తెలియజేశారంటే అతని యొక్క ఇంటెలిజెన్స్ మాకంటే ఎక్కువ అని తెలియజేశారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆమె అయితే తనంటే తనకి క్రష్ అని కూడా తెలియజేసింది. అతను ఫ్యూచర్ చెస్ ఛాంపియన్ అని కూడా చెప్పింది. చాలా జీనియస్ అవుతాడు భవిష్యత్తులో అని చెప్పింది. ఆమె అనుకున్నట్టుగానే జరిగింది. తర్వాత బాబీ యొక్క ఐక్యూ చెక్ చేస్తే 180 అని తెలిసింది. సో ఆ ఏజ్ వాళ్ళకి అది చాలా అంటే చాలా ఎక్కువ. సో ఇప్పటికీ కూడా
అతనేమి పీక్ స్టేజ్కి వెళ్ళిపోలేదు, తన యొక్క కెరీర్ యొక్క స్టార్టింగ్ స్టేజెస్లోనే ఉన్నాడు. కాకపోతే ఫిషర్లో అప్పుడప్పుడే మెల్లిమెల్లిగా కొన్ని సంకేతాలు కనపడడం మొదలుపెట్టాయి. అతనికి ఉన్నట్టుండి చాలా కోపం వచ్చేసేది. అండ్ అంతేకాకుండా తను కొన్ని డిమాండ్స్ పెట్టేవాడు. టోర్నమెంట్ ఆర్గనైజర్స్ కనుక ఆ డిమాండ్స్ని మీట్ అవ్వకపోయినా, అవి ఫుల్ఫిల్ చేయకపోయినా కూడా ఆ ఆట నుంచి తప్పుకునేవాడు, ఆట మధ్యలోనే వదిలేసి వచ్చేసేవాడు. అంటే సూటు అర్మానీదే కావాలి, స్వీట్ బెంగాలీదే కావాలి, ఇలాంటివన్నీ చెప్పేవాడు. తేకపోతే ఆటలోంచి బయటకు వచ్చేసేవాడు, ఇంకా మళ్ళీ వాళ్ళకి కనబడేవాడు కూడా కాదు. అండ్ అతనికి ఇంకో బ్యాడ్ హ్యాబిట్ ఉంది. అదేంటంటే తన మైండ్లో ఏమనిపిస్తే అది మాట్లాడేస్తాడు ఇష్టం వచ్చినట్టుగా. అది కూడా కెమెరాల ముందు, మీడియా ముందు కూడా అలాగే మాట్లాడుతూ ఉంటాడు, ఏది పట్టించుకోడు. అయితే ఫిషర్ యొక్క మైండ్ సెట్ బేసిక్గా అంత చెడ్డదేమీ కాదు, మంచివాడే అని చాలామంది చెబుతూ ఉంటారు. కాకపోతే అతని యొక్క ఆలోచనలు మాత్రం కొన్నిసార్లు చాలా వరస్ట్గా ఉంటాయి. సో అతని యొక్క మదర్ జూయిష్ అయినప్పటికీ కూడా ఫిషర్ మొదటి నుంచి యాంటీ సెమిట్గా ఉండేవాడు. అండ్ అంతేకాకుండా చిన్నప్పటి నుంచి కూడా తనకేదో అన్యాయం జరిగిందనే భావన చాలా ఎక్కువగా ఉండేది. అండ్ కాలం గడుస్తున్న కొద్దీ ఆ ఆలోచన ఇంకా పెరిగి పెద్దదైపోయింది కూడా. సో దాని కారణంగా అతను ఇంకా రూడ్గా, ఇంకా ర్యాష్గా, ఇంకా రెక్లెస్గా బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు. అయితే ఆర్గనైజర్స్తో ఇలా రూడ్గా బిహేవ్ చేయడం వల్ల కొన్నిసార్లు ఏం జరిగేదంటే వాళ్ళు ఇతని మీద సస్పెన్షన్ వేయడం, అంటే ఇతన్ని చెస్ ఛాంపియన్షిప్స్కి దూరంగా ఉంచడం, ఇలాంటివన్నీ కూడా చేసేవారు. దాని కారణంగా 1960s అతను ఎక్కువ కాలం పాటు చెస్ మ్యాచ్లు ఆడకుండానే గడిపాడు. ఎప్పుడో 1-2 ఆడేవాడు అంతే. అండ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అతను ఎంత స్టబర్న్ అని. అతను ఒకసారి ఒక మ్యాచ్ ఆడుతూ వచ్చాడు, అది చాలా ప్రెస్టీజియస్ టోర్నమెంట్ అది. దాంట్లోంచి సడన్గా లేచి నేను ఈ ఆటను ఆడనని వెళ్ళిపోయాడు. నిజానికి తనే లీడ్లో ఉన్నాడు, కానీ ఆ టోర్నమెంట్ నుంచి తప్పుకొని సడన్గా వెళ్ళిపోయాడు. అండ్ దాని కారణంగా అపోనెంట్ గెలిచాడు. అయితే ఒకవేళ ఆ టోర్నమెంట్ కనుక అతను ఆడి గెలిచినట్టయితే చెస్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఆడగలిగేవాడు. అది చెస్లోనే అల్టిమేట్ ప్రైజ్ అది. సో దాన్ని కూడా అతను పట్టించుకోకుండా వదిలేసి తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కొన్నేళ్ల పాటు అలా చెస్కు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ అతనికి ఎందుకనో చెస్ మీదకి మనసు వచ్చింది. కానీ ఈ గ్యాప్లోనే అతను ఒక కెరీర్ కొన్నాళ్ల పాటు నాశనం అయిపోయింది. ఆ తర్వాత 1970లోకి వచ్చేసరికి మాత్రం టైమింగ్ ఎందుకనో చాలా పర్ఫెక్ట్గా కుదిరింది అతనికి. ఫిషర్ అప్పుడప్పుడే మెల్లిమెల్లిగా తన యొక్క లైఫ్లోకి అయితే వస్తున్నాడు, నార్మల్గా బతకడం మొదలుపెట్టాడు. అండ్ ఆ టైంలో సోవియట్ గ్రాండ్ మాస్టర్ అయిన బోరిస్ పాస్కీ కూడా ఆ వరల్డ్ ఛాంపియన్షిప్లో ఉన్నాడు. సో అతని మీద గెలిచినట్టయితే చాలా పేరు వస్తుంది బాబీకి. సో వరల్డ్ ఛాంపియన్షిప్లోకి ఎంటర్ అయ్యాడు, ఆడడం మొదలుపెట్టాడు. అయితే ఆడడం మొదలు పెడుతూనే రికార్డులు క్రియేట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ టోర్నమెంట్లో ఎంతోమంది పెద్ద పెద్ద గ్రాండ్ మాస్టర్స్ ఉన్నారు. మార్క్ టమనోవ్ అనే ఒక గ్రాండ్ మాస్టర్ని 6-0తో ఓడించాడు క్వార్టర్ ఫైనల్స్లో. అండ్ సేమ్ ఇదే ఇన్సిడెంట్ మళ్ళీ సెమీఫైనల్స్లో కూడా రిపీట్ అయింది. డానిష్ గ్రాండ్ మాస్టర్ అయిన బెంట్ లార్సన్ని 6-0తో ఓడించాడు. సో ఆ తర్వాత ఫైనల్స్లోకి అయితే ఎంటర్ అయ్యాడు. బేసిక్గా ఈ నెంబర్లు అప్పట్లో అసాధ్యమని అనిపిస్తుంటాయి, ఎందుకంటే వాళ్ళందరూ కూడా టాప్ లెవెల్ పీపుల్. మ్యాక్సిమం 3-3 రావడం, లేదంటే 2-4, మహా అయితే 2 గేములు డ్రా అయిపోయి 3 గేములు గెలిచి 1 ఓడిపోవడం, 2 గేములు గెలిచి 3 గేములు డ్రా అయ్యి 1 గెలవడం, ఇలాంటివే జరుగుతూ ఉండేవి తప్ప ఇంత అద్భుతమైన రికార్డ్ అయితే ఎవరికీ వచ్చేది కాదు. అండ్ ఆ టోర్నమెంట్లో అతని యొక్క విన్నింగ్ స్ట్రీక్ అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. అతని యొక్క ఫస్ట్ గేమ్ని లెజెండరీ సోవియట్ గ్రాండ్ మాస్టర్ అయిన టిగ్రాన్ పెట్రోసియం మీద గెలిచాడు. అండ్ ఆ తర్వాత ఫైనల్ మ్యాచ్లో గెలిచి కంటిన్యూస్గా 20 మ్యాచ్లు గెలిచిన రికార్డ్ని అయితే క్రియేట్ చేశాడు. అండ్ ఇప్పటికీ కూడా ఇటువంటి రికార్డ్ని ఎవ్వరు కూడా మళ్ళీ క్రియేట్ చేయలేకపోయారు. ఆ రికార్డ్ని కూడా ఎవరు బ్రేక్ చేయలేకపోయారు. ఎందుకంటే 20 అనేది మామూలు నెంబర్ కాదు. రష్యాకి చెందిన ఫార్మర్ వరల్డ్ ఛాంపియన్ అయిన మిఖైల్ బాన్ఫైక్ అనే ఒక వ్యక్తి దాని గురించి ఏమన్నాడంటే ఇది ఒక మిరాకిల్ అని తెలియజేశాడు. ఒకవేళ మీరు చెస్ ఫాలో అవుతున్నట్టయితే 20 గేమ్స్ వరుసగా గెలవడం ఎంత కష్టమో మీకు తెలుస్తూ ఉంటుంది. ఫాలో కాకపోతే మీకు అంత ఐడియా ఉండదు. బట్ ఆ విన్నింగ్ స్ట్రీక్ని ఇప్పటికీ కూడా ఎవ్వరూ మ్యాచ్ చేయలేకపోయారు. ఇప్పటికీ ఆ రికార్డు అలాగే యాజ్ ఇట్ ఈస్గా ఉంది. భవిష్యత్తులో కూడా అది బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే లేవని చాలామంది ఒక పాయింట్. అటువంటి ఇంపాసిబుల్ టాస్క్ని అతను చాలా ఈజీగా సాధ్యమయ్యేటట్టు చేసేసాడు. అప్పట్లో అతని యొక్క ఆట ఎంత గొప్పగా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా కష్టం. బట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నార్వేజియన్ గ్రాండ్ మాస్టర్ అయిన మ్యాగ్నస్ కార్ల్సన్ ఈ ప్రపంచంలోని బెస్ట్ చెస్ ప్లేయర్. ప్రస్తుతానికి అతను 5 సార్లు వరల్డ్ ఛాంపియన్గా నిలిచాడు. అండ్ తనకు ఎదురుగా ఉన్న ప్లేయర్స్ అందరి మీద కూడా ప్రతిసారి టాప్లోనే ఉంటాడు ఆయన. సో అతను రిటైర్ అయ్యే టైంలో అతను తనని తానే ది బెస్ట్ చెస్ ప్లేయర్ ఎవర్ అని అయితే పిలుచుకున్నాడు. చాలామంది దాన్ని యాక్సెప్ట్ చేశారు కూడా. అతను ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు కదా, అతని యొక్క రేటింగ్ పాయింట్స్ 2865 ఉన్నాయి. అతని కింద ఉన్న అలీరెజా ఫిరోజ్వా 2805 పాయింట్స్తో ఉన్నాడు. అంటే 60 పాయింట్ల డిఫరెన్స్తో ఉన్నాడు. తన కిందన ఉన్న ప్లేయర్ కంటే 60 పాయింట్ల డిఫరెన్స్తో ఉండడం అనేది చాలా అంటే చాలా కష్టం. అది చాలా పెద్ద మార్జిన్ అది. అయితే అప్పుడు కార్ల్సన్ యొక్క డామినెన్స్ గురించి అందరూ మాట్లాడుకున్నారు, ఓకే. అయితే బాబీ ఫిషర్ తన యొక్క కెరియర్లో 2785 రేటింగ్ పాయింట్స్తో 1970లో ఉన్నాడు కదా.
అతని కింద సెకండ్ ప్లేస్లో ఉన్న పర్సన్కి అతనికి మధ్య ఎన్ని పాయింట్ల డిఫరెన్స్ ఉందో తెలుసా? 125 పాయింట్ల డిఫరెన్స్లో ఉంది. అండ్ ఆ కింద ఉన్నది కూడా ఇంకెవరో కాదు, అతను ఆ ఫైనల్లో ఆడిన బోరిస్ పాస్కియే. అతనికి 2660 పాయింట్స్ ఉంటే బాబీ ఫిషర్కి 2785 పాయింట్స్ ఉన్నాయి. సో 125 రేటింగ్ పాయింట్స్ డిఫరెన్స్ ఉండడం అనేది ఎంత కష్టమో మీరే అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో అంత అద్భుతమైన విజయాలు సాధించాడు అతను. మ్యాగ్నస్ కార్ల్సన్ చాలా గొప్ప ప్లేయర్ అయి ఉండొచ్చు, కానీ అతనికి 125 పాయింట్స్ డిఫరెన్స్లో సుమారుగా 20 మంది ప్లేయర్స్ ఉన్నారు, అంటే ఆ 125 గ్యాప్లో. కానీ ఇక్కడ 125 రేటింగ్ పాయింట్స్ గ్యాప్లో కేవలం ఒక్క పర్సన్ మాత్రమే ఉన్నారు. అది బాబీ ఫిషర్ యొక్క ప్రత్యేకత. ఎరాలు వేరు, కంపారిజన్స్ కూడా కష్టమే, ఎందుకంటే అప్పట్లో ఉన్న అపోనెంట్స్ కూడా వేరు. నిజానికి మ్యాగ్నస్ కార్ల్సన్కి ఇప్పట్లో ఎదురైన వాళ్ళకంటే బాబీ ఫిషర్కి అప్పట్లో ఎదురైన ప్రత్యర్థులు చాలా కఠినమైన వాళ్ళు, చాలా గొప్ప వాళ్ళు కూడా. సో ఏ రకంగా చూసుకున్నా కూడా బాబీ ఫిషర్ గ్రేట్ అని అయితే చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారు. అయితే బాబీ ఫిషర్ ఆడిన అన్ని మ్యాచ్లు ఒక లెక్క, తను ఆడిన ఫైనల్ మ్యాచ్ ఒక లెక్క. ఎందుకంటే ఆ మ్యాచ్ని మాత్రం ఇప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేకపోతూ ఉంటారు. అక్కడ అతనికి ఆపోనెంట్గా ఆడిన స్పాస్కీ కూడా చాలా అంటే చాలా బెస్ట్ ప్లేయర్. అండ్ ఆ టైంలో అతను కూడా చాలా మంది మీద చాలా విజయాలను అయితే సాధించాడు. అండ్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో అతనికి చాలా మంచి రికార్డే ఉంది. అమెరికన్స్ మీద ఎక్కువ గేమ్స్ ఆడి గెలుస్తాడన్న రికార్డు కూడా ఉంది. స్పాస్కీ అమెరికన్స్తో ఆడిన 5 మ్యాచ్ల్లో 3 గెలిచాడు, 2 డ్రా అయిపోయి. ఇంకా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇతనికి అమెరికన్స్ మీద ఎంత గ్రిప్ ఉందో. అండ్ స్పాస్కీకి ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే అతని వైపున స్టేట్ స్పాన్సర్డ్ టీం ఉంది. అంటే సోవియట్ చెస్ మిషన్కి చెందిన ఎంతో మంది అఫీషియల్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అంతకుముందు విన్నర్స్గా ఉన్నవాళ్ళు. వాళ్ళు ఏంటంటే మ్యాచ్కు ముందు మొత్తం అన్ని విషయాల్ని కూడా స్టడీ చేస్తూ ఉంటారు, అనలైజ్ చేస్తూ ఉంటారు. అండ్ బాబీ యొక్క గేమింగ్ని కూడా బాగా అంచనా వేసి ఆ టిప్స్ ట్రిక్స్ అన్ని చెప్తూ ఉంటారు. సో ఇతనికి మొత్తం అన్ని విషయాలు కూడా చెప్పడానికి చాలా మంది ఉన్నారు. కాకపోతే బాబీ ఫిషర్ సైడ్ మాత్రం అంతమంది అయితే లేరు, కేవలం ఒకే ఒక వ్యక్తి మాత్రమే ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరు అంటే అంతకు ముందు గ్రాండ్ మాస్టర్గా ఉన్న విలియం లొంబార్డీ. ఇతను సెకండ్ అమెరికన్ గ్రాండ్ మాస్టర్. సో చెస్ ప్రపంచం అనేది ఏమని మాట్లాడుకుంటూ వచ్చిందంటే ఈ మ్యాచ్ చాలా అంటే చాలా టఫ్గా ఉండబోతోంది, స్పాస్కీని గెలిచే అవకాశం ఉందని కూడా అనుకున్నారు. సో ఆ టైంలో ఫర్ ద ఫస్ట్ టైం టీవీలో దాని గురించి అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి. అండ్ అంతేకాకుండా న్యూస్ పేపర్స్లో ఫ్రంట్ పేజ్లో దీని గురించి ఆర్టికల్స్ వచ్చాయి. ఒక రకమైన కోల్డ్ వార్ లాగా దీని గురించి డిస్కస్ చేసుకున్నారు. ఎందుకంటే రష్యా వర్సెస్ అమెరికా కాబట్టి దీనికి పొలిటికల్ కోటింగ్ కూడా అప్పట్లో చాలా బాగానే అద్దారు. అండ్ అప్పట్లోనే యుఎస్ఏ మరియు యుఎస్ఎస్ఆర్ రెగ్యులర్గా గొడవలు పడుతున్నాయి కాబట్టి అది కూడా కలిసి వచ్చింది. సో మ్యాచ్కు ముందే ఫిషర్ చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా కనబడ్డాడు. అది కూడా చాలా మందికి అర్థం కాలేదు. అయితే మ్యాచ్ ఇంకో 2 రోజుల్లో స్టార్ట్ అవుతుంది అనగా ఫిషర్ మీడియా ముందుకు వచ్చి కొన్ని డిమాండ్స్ని పెట్టాడు. అదేంటంటే ప్రైజ్ మనీని పెంచాలి అని చెప్పాడు. అండ్ అంతేకాకుండా లొకేషన్ ఎక్కడ జరగాలనేది కూడా తనే డిసైడ్ చేస్తానని చెప్పాడు. ఒకవేళ జరగకపోయినట్టయితే తను ఆడనని చెప్పాడు. నిజంగానే తను ఆడడం మానేశాడు. సో మ్యాచ్ 2 రోజుల పాటు పోస్ట్పోన్ అయింది. సో ఒక వెల్తీ బ్రిటిష్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ముందుకు వచ్చి సరే నేను అమౌంట్ పెంచుతాను, ప్రైజ్ మనీ నేను ఇస్తానన్నాడు. సరే అని చెప్పి ఆర్గనైజర్స్ ఒప్పుకున్నారు. అండ్ వెన్యూ కూడా ఐస్లాండ్కి మారింది. ఐస్లాండ్లోని రేక్వాజిక్ అనే ఒక ప్రాంతానికి అయితే చేరుకుంది. సో అక్కడ ప్రపంచం మొత్తం కూడా వాళ్ళిద్దరి ఆట కోసం రెడీగా ఉంది. సో మ్యాచ్ అంతా కూడా స్టార్ట్ అయింది. స్పాస్కీ ఇమీడియట్గా గేమ్లో ముందడుగు వేశాడు. మొదటి మ్యాచ్లో అతనే గెలిచాడు. అండ్ రెండో మ్యాచ్లో కూడా ఆల్మోస్ట్ అతనే గెలిచేటట్టుగా కనబడ్డాడు. మొత్తంగా 24 మ్యాచ్లు. ఆ 24 మ్యాచ్లో ఎవరు ఎక్కువ గెలిస్తే వాళ్ళకే విజయం అనమాట. మ్యాచ్ డ్రా అయినట్టయితే ఇద్దరికి హాఫ్ పాయింట్స్ వస్తాయి. సో ఇది పరిస్థితి. అయితే సెకండ్ గేమ్లో కూడా ఆల్మోస్ట్ స్పాస్కీనే గెలిచే పరిస్థితి వచ్చింది. సో అప్పుడు ఫిషర్ నేను ఆడను అని చెప్పాడు. ఎందుకయ్యా అంటే ఇక్కడ ఇంతమంది కెమెరా వాళ్ళు ఉండి, ఇంతమంది మీడియా వాళ్ళు ఉండి నా యొక్క అటెన్షన్ మొత్తాన్ని కూడా డైవర్ట్ చేస్తున్నారు. ఇన్ని కెమెరాలు ఉండడం వల్ల నేను డిస్టర్బ్ అవుతున్నా, నేను ఆడలేకపోతున్నాను సరిగ్గా. నాకు ఇవేవి లేకపోయినట్టయితే నేను ఆడతాను. అండ్ నేను ఇక్కడ నుంచి ప్రైవేట్ లొకేషన్లోనే ఆడాలనుకుంటున్నానని చెప్పాడు. సో చాలామంది దానికి అంగీకరించలేదు. సో ఇమీడియట్గా అతను ఆడటం మానేసి వెళ్ళిపోయాడు. కాకపోతే అప్పుడు స్పాస్కీ అతనికి సపోర్ట్ చేశాడు. స్పాస్కీ నిజానికి లీడ్లో ఉన్నాడు. అండ్ ఒకవేళ అతను వెళ్ళిపోయాడు కాబట్టి మ్యాచ్ ఇచ్చాననుకుంటే ఇతనికి ఇచ్చేయచ్చు. కానీ ఇతను టైటిల్ నాకు వద్దు, అతను చెప్పినట్టుగానే చేయడం కరెక్ట్, అతని యొక్క హక్కు అది. సో అతని యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయండి అన్నాడు. సో ఇంక ఇమీడియట్గా ప్రపంచం అంతా కూడా అదే మాట చెప్పేసరికి ఆర్గనైజర్స్ అందరూ కూడా ఒక ప్రైవేట్ మ్యాచ్ని అయితే ఆర్గనైజ్ చేశారు. కానీ అలా ప్రైవేట్గా ఆర్గనైజ్ చేయడం స్పాస్కీకి అయితే లాస్నే క్రియేట్ చేసింది. ఎందుకంటే అప్పటి నుంచి ఇంకా చాలా అద్భుతంగా ఆడాడు ఫిషర్. ఆ తర్వాత 19 గేమ్స్లో 7 మ్యాచ్లు గెలిచాడు. అండ్ ఒకసారి ఓడిపోయాడు. అండ్ మిగతా 11 కూడా డ్రా చేసుకుంటూ వచ్చాడు. ఇంకేముంది, ఇతనికి 12.5 పాయింట్స్ వచ్చాయి, అతనికి 8.5 పాయింట్స్ వచ్చాయి. ఇంకా ఆడినా కూడా వేస్ట్ అని చెప్పి ఇంక ఇతనికే మ్యాచ్ని అయితే ఇచ్చేశారు. సో అలాగా 11th వరల్డ్ చెస్ ఛాంపియన్గా అతనైతే చరిత్ర సృష్టించాడు. అండ్ అది కూడా చాలా గొడవల మధ్య సృష్టించాడనే చెప్పాలి. అయితే అతని యొక్క విజయం చాలా అంటే చాలా అద్భుతంగా సాగింది. అతను మధ్యలో 6th మ్యాచ్లో ఎంత అద్భుతంగా ఆడాడంటే
చూస్తున్న ఆడియన్సే కాదబ్బా, బోరిస్ స్పాస్కీ కూడా లేచి నుంచొని చప్పట్లు కొట్టాడు. ప్రత్యర్థి లేచి చప్పట్లు కొట్టేంత గొప్పగా ఆడాడంటే ఇంక అర్థం చేసుకోండి ఆ మ్యాచ్ ఎలా ఆడుంటాడు. సో అతని యొక్క ప్లేయింగ్ స్ట్రెంత్ చాలా అద్భుతంగా ఉండేది అప్పట్లో. అండ్ ప్రతి ఒక్కరూ కూడా ఫిషర్ని టాప్ పర్సన్లా చూసేవారు. అండ్ ఆ స్పోర్ట్లో అతను చాలా డామినేషన్ చూపించాడు. అయితే ఆ తర్వాత మాత్రం మళ్ళీ ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. ఆ తర్వాత తను ఒకసారి తన యొక్క వరల్డ్ టైటిల్ ఛాంపియన్షిప్ని డిఫెండ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అది కూడా ఒక యంగ్ సోవియట్ గ్రాండ్ మాస్టర్ అయిన ఆంటోనీ కార్పోతో మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. కాకపోతే మళ్ళీ ఫిషర్ ఒక ఇష్యూని అయితే చేశాడు, కొన్ని డిమాండ్స్ చెప్పాడు. అదేంటంటే ఫస్ట్ మ్యాచ్ నుంచి 10th మ్యాచ్ వరకు డ్రాస్ అనేవి కౌంట్ చేయకూడదని చెప్పాడు. ఒకవేళ మొత్తం మ్యాచ్ల్లో 9 కనుక ఒకరొకరు గెలిచినట్టయితే ఛాంపియన్ ఎవరైతే ఆల్రెడీ ఉన్నారో వాళ్ళే టైటిల్ రిటైన్ చేసుకోవాలని చెప్పాడు. ఇలా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాడు. అయితే ఆ డిమాండ్స్ని ఎవరు యాక్సెప్ట్ చేయకపోవడంతో ఫిషర్ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అయితే ఈసారి మాత్రం ఆర్గనైజ్ అతని విషయంలో చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. సో అందుకని గేమ్ నుంచి బ్యాన్ చేశారు. పబ్లిక్గా అతను ఇంకా చెస్ గేమ్ ఆడకూడదని 20 years పాటు అతని మీద బ్యాన్ అయితే పెట్టారు. ఫిషర్ దాని గురించి అసలు ఏమాత్రం కన్సిడర్ చేయలేదు. అలాగా పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయి చెస్కు దూరంగా 20 ఏళ్ళు గడిపాడు. ఈ టైంలో ఒక డూమ్స్డే కల్ట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. అండ్ వరల్డ్ వైడ్ చర్చెస్లో ఎక్కువగా స్పీచ్లు ఇచ్చేవాడు. అండ్ వాళ్ళు ఏమని నమ్మేవారంటే 1975లో ప్రపంచం అంతరించిపోతుందని నమ్మారు. అండ్ ఆ టైంలో నిజంగానే కొన్ని అపోకాలిప్స్లు అయితే వచ్చాయి, కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత రాలే కదా. సో దాని కారణంగా ప్రపంచం అంతం కావట్లేదని అతనికి అర్థమై చాలామంది అక్కడ నుంచి బయటకు వచ్చేస్తే అతను కూడా బయటకు వచ్చేసాడు. సో అలా బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒక చెస్ గేమ్ని అయితే ఆడాడు 2 దశాబ్దాల తర్వాత. అతను 2 దశాబ్దాల తర్వాత ఆడింది ఎవరితో అంటే మళ్ళీ స్పాస్కీతోనే. 1992లో యుగోస్లేవియాలో ఆ గేమ్ ఆడాడు. ఆ గేమ్లో ఫిషరే గెలిచాడు, చాలా ఈజీగా గెలిచేశాడు. ఎందుకంటే స్పాస్కీ గేమ్కి దూరం అయిపోయి చాలా అయింది కాబట్టి. కాకపోతే ఆ టైంలో చాలా పెద్ద మొత్తంలో డబ్బు వచ్చింది, కానీ పోలీసులు కూడా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఆ టైంకి యునైటెడ్ నేషన్స్ వాళ్ళు యుగోస్లేవియాలో కమర్షియల్ యాక్టివిటీస్ జరగకూడదంటూ ఒక తీర్పునైతే ఇచ్చారు. సో ఆ మ్యాచ్ వాళ్ళ యొక్క రూల్స్ని వైలేట్ చేసిందని చెప్పి ఫిషర్ని అయితే అరెస్ట్ చేశారు. ఫిషర్కి ఆ టైంలో ముందు ఒక లీగల్ నోటీస్ అయితే ఇచ్చారు. కాకపోతే ఆ లీగల్ నోటీస్ని తీసుకొని ఒక లైవ్ న్యూస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ లెటర్ని చేతిలో పట్టుకొని గవర్నమెంట్ని తిడుతూ ఆ లెటర్ మీద ఉమ్మేశాడు. సో అది చాలా అంటే చాలా దారుణమైన విషయం. అది కూడా వరల్డ్ ప్రెస్ ముందు చేశాడు. మరి యుఎస్ గవర్నమెంట్ ఊరుకుంటుందా? ఇమీడియట్గా అతని మీద అరెస్ట్ వారెంట్ అయితే ఇష్యూ చేసింది. ఆ తర్వాత ఇంకా ఫిషర్ అక్కడ ఉండడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో ఫిషర్ని అమెరికా నుంచి బయటకు పంపేసింది. ఫిషర్ మళ్ళీ తన యొక్క సొంత భూమికి ఎప్పుడూ రాకూడదని చెప్పేసింది. ఆ తర్వాత ఫిషర్ హంగేరీలో కొన్నాళ్ళు, జపాన్లో కొన్నాళ్ళు ఉన్నాడు. అండ్ జపాన్లో కూడా ఒక ప్రాబ్లం ఫేస్ చేశాడు. అంటే పాస్పోర్ట్ అయిపోయిన తర్వాత కూడా అక్కడే ఉండడంతో 2004వ సంవత్సరంలో జైలుకి వెళ్ళాడు. ఆ ఇన్సిడెంట్ కారణంగా జపాన్లో 9 నెలల పాటు జైల్లో గడిపాడు. అండ్ ఆ టైంలో తన యొక్క ఓల్డ్ ఫ్రెండ్ అయిన బోరిస్ స్పాస్కీని మళ్ళీ తనకు హెల్ప్ చేశాడు. అప్పుడు ప్రెసిడెంట్గా ఉన్న జార్జ్ వాషింగ్టన్ బుష్ని ఫిషర్ని ఫ్రీ చేయమంటూ చాలాసార్లు రిక్వెస్ట్ చేశాడు. ఎంతకీ వాళ్ళు స్పందించకపోయేసరికి స్పాస్కి వేరే ఆప్షన్ లేక ఆ జైలుకి వెళ్ళి తనను కూడా జైల్లోనే అదే సెల్లో పెట్టమని చెప్పి వాళ్ళిద్దరికీ కూడా ఒక చెస్ గేమ్ బోర్డు ఇచ్చేయమని చెప్పాడు. అండ్ వాళ్ళిద్దరూ అక్కడే ఆడుకుంటూ గడిపారు. అతనికి ఫిషర్ యొక్క చెస్ గేమ్ ఎంత నచ్చుండకపోతే ఇంత ముందుకెళ్తాడు చెప్పండి. బట్ ఫైనల్గా ఫిషర్ ఒక విషయంలో సక్సెస్ అయ్యాడు. అదేంటంటే ఐస్లాండ్ గవర్నమెంట్ అక్కడే అతను మ్యాచ్ అయింది, అక్కడే అతను వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ గెలిచాడు కాబట్టి అతనికి కంప్లీట్ సిటిజన్షిప్ ఇవ్వడానికి అంగీకరించింది. అండ్ చనిపోయేంత వరకు కూడా ఎక్కడైతే తను గేమ్ ఆడాడో అదే ప్రాంతంలో బ్రతికాడు, అక్కడే చనిపోయాడు. 2008వ సంవత్సరంలో 64 ఏళ్ల వయసులో నార్మల్గానే చనిపోయాడు. సో ఫిషర్ అనే వ్యక్తి ఈ ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన చెస్ ఛాంపియన్స్లో ఒకరని చెప్పొచ్చు. అతను ఒక జీనియస్, ఒక ఎనిగ్మా. అండ్ ఇన్ఫ్యాక్ట్ అతని యొక్క ఆలోచన విధానాన్ని ఈక్వల్ చేసేవాళ్ళు ఇప్పటి వరకు ఎవ్వరూ లేరు. అటువంటి వాళ్ళని మళ్ళీ చూడలేం కూడా. కాకపోతే ఏంటంటే అతనుకున్న కోపం అనే ఇష్యూ కారణంగా అతను చాలా బాధలు పడ్డాడు. అయినప్పటికీ కూడా దాన్ని తగ్గించుకోలేదు ఆయన. మనం ఏదైనా ఒక విషయంలో ఎక్స్పర్ట్ అయినంత మాత్రాన మనం మిగతా విషయాల్లో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయొచ్చు అంటే అది కరెక్ట్ కాదు. ఎవరు చూస్తూ ఊరుకోరు అనేది ఇతని యొక్క లైఫ్ ద్వారా మనకు అర్థం అవ్వాల్సిన విషయం. చనిపోయే టైంకి మాత్రం అతను చాలా రియలైజ్ అయ్యాడు. చాలా కోట్స్ని బయటకు రిలీజ్ చేశాడు. ఆ కోట్స్ అన్నీ కూడా చాలా ఇన్స్పిరేషనల్గా అనిపిస్తూ ఉంటాయి. బట్ ఫైనల్గా అతని యొక్క లైఫ్ అలా ఎండ్ అయిపోయింది. చనిపోయే టైంకి అతను చాలా వరకు కన్విన్స్ అయ్యాడు ప్రపంచం అంతా కూడా ఇంకొకలాగా నడుస్తోంది, నేను మాత్రం దానికి కంప్లీట్గా ఆపోజిట్గా నడిచాను అని. కానీ అప్పుడు ఇంకా అతను చేయడానికి ఇంకేమీ లేదు. కాకపోతే అప్పుడు అతనికి చెస్ మీద కూడా నమ్మకం పోయింది. ఎందుకంటే యుఎస్ గవర్నమెంట్ కొన్ని మ్యాచ్ల్ని ఫిక్సింగ్ చేసింది, కావాలని వాళ్ళని గెలిపించుకుందన్న వార్తలు బయటకు వచ్చాయి. సో ఆటను చంపేస్తున్నారంటూ కూడా చాలా సీరియస్ అయ్యాడు, కానీ ఎక్కువ మాట్లాడలేదు అతను దానికోసం. కాకపోతే 2001వ సంవత్సరంలో ఒక మిస్టేక్ చేశాడు మళ్ళీ. అంటే 2004లో జపాన్లో జైల్లో ఉన్నాడు, తర్వాత బయటకు వచ్చాక మారాడు. కానీ 2001లో ఇంకా మారలేదు కదా. సో ఆ టైంలో ఒక ఫోన్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. దేనికోసం?
వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద జరిగిన ఉగ్రవాద దాడుల కోసం. ఆ ఇంటర్వ్యూలో చనిపోయిన వాళ్ళందరి యొక్క మరణాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నట్టుగా మాట్లాడాడు. వాళ్ళకి ఇలాగే కావాలన్నట్టు మాట్లాడాడు. సో అతని యొక్క ఎక్స్ట్రీమిస్ట్ బిహేవియర్, అతని యొక్క పిచ్చి పట్టిన ఆలోచన ఇవన్నీ కూడా చూసి చాలామంది ఏమనుకున్నారంటే అతనికి ఏదో ఒక మెంటల్ ఇల్నెస్ ఉండి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. సో అదే నిజమై ఉండొచ్చని కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే అతనికి ఉందో లేదో తెలియకుండానే అతను చనిపోయాడు. బట్ లాస్ట్లో అయితే మారిపోయాడు కాబట్టి. అతని గురించి తెలిసిన కొంతమంది ఏమంటారంటే చాలామంది అతను తప్పుగా అర్థం చేసుకున్నారు, తప్పుగా మనకు అతను కనబడ్డాడు, నిజానికి అతని యొక్క ఆలోచన విధానం వేరు, ఇలా చెబుతూ ఉంటారు. బట్ ఏది వాస్తవం అనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. కాంట్రవర్సీలు పక్కన పెడితే మాత్రం ఫిషర్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతమైన రిమార్కబుల్ చెస్ ప్లేయర్. గ్యారీ కాస్పరో వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ని 6 సార్లు గెలిచాడు. మాగ్నస్ కార్ల్సన్ చెస్ ఛాంపియన్షిప్ని 5 సార్లు గెలిచాడు. కానీ ఇతను ఒక్కసారి గెలిచి కూడా వాళ్ళకంటే గొప్ప ప్లేయర్ అన్న పేరు తెచ్చుకున్నాడంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అతని యొక్క ఆట ఎంత గొప్పగా ఉంటుందో. అండ్ వీళ్ళ యొక్క కెరియర్ చాలా ఎక్కువ, కానీ బాబీ యొక్క కెరియర్ చాలా అంటే చాలా తక్కువ. సింగిల్ వరల్డ్ ఛాంపియన్షిప్ మాత్రమే వచ్చింది, ఆడింది కూడా చాలా తక్కువే. అయినా కూడా ఆల్ టైమ్ బెస్ట్ ప్లేయర్స్లో ఇతను కూడా ఒకడు. బట్ అతని యొక్క పిచ్చి ఆలోచనల కారణంగా అతని యొక్క కెరియర్ అలా నాశనం అయిపోయిందనే చెప్పాలి. ఎక్కువగా డ్రాస్ మాత్రమే ఉండే ఒక గేమ్లో విజయాలను సాధించి మొత్తం అందరి యొక్క మైండ్లో బ్లాస్ట్ చేసిన ఆ వ్యక్తి ప్రస్తుతం అయితే మన ముందు లేడు. కానీ అతను కొన్ని విషయాల్ని మనకి తెలియజేసి వెళ్ళిపోయాడు. ఎప్పుడైనా సరే మనం ఎంత గొప్ప టాలెంట్ అయినా సరే మన లిమిట్స్లో ఉండాల్సి ఉంటుంది. ఆ లిమిట్స్ని దాటామంటే ఖచ్చితంగా మన యొక్క కెరియర్, మన యొక్క లైఫ్ అన్నీ కూడా స్పాయిల్ అవుతాయి. చెస్ కోసమే పుట్టిన ఆ వ్యక్తి కొన్నేళ్ల పాటు చెస్సే ఆడలేకపోయాడంటే దానికి కారణం మరి ఆ కోపమే కదా. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కావాలన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు. లేదంటే ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి జబర్దస్త్ మైదాన్ సెర్చ్ చేసుకోవడం మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.